వరుణ్ తేజ్ మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ కలిసి చేసిన మూవీ ఆపరేషన్ వ్యాలంటైన్. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా విడుదలైంది. థియేటర్స్ లో సందడి చేస్తోంది. మరి ట్రైలర్ కి వచ్చిన రెస్పాన్సే సినిమాకి వస్తుందా? టాక్ కిక్కిస్తోందా? పోటీకి వచ్చిన సినిమాల పరిస్థితి ఏంటి? టేక్ ఎ లుక్. వరుణ్ తేజ్ మానుషి చిల్లర్ తో శక్తి ప్రతాప్ సింగ్ తీసిన మూవీ ఆపరేషన్ వ్యాలంటైన్. ఫైటర్ తో పోలిస్తే బెటర్ అనేంతగా టీజర్ ట్రైలర్ కి గుర్తింపు దక్కింది. ఇది మరో హనుమాన్ అనేంతగా హైప్ వచ్చింది. ఆపరేషన్ వ్యాలంటైన్ కథ విషయానికి వస్తే పుల్వామా దాడికి ప్రతిచర్యగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏం చేసింది అన్న పాయింట్ ని సినిమాటిక్ గా చూపిస్తూనే దేశభక్తిని రక్తి కట్టించే ప్రయత్నం చేసింది ఫిలిం టీం. రెక్లెస్ గా దూసుకువెళ్లే ఫైటర్ జెట్ పైలట్ అయిన హీరో, అలానే తన టీం పాక్ పన్నాగానికి కౌంటర్ అటాక్ ఎలా ఇచ్చిందన్న అంశం రియల్ ఇన్సిడెంట్స్ నుంచే ప్రేరణగా తీసుకున్న ఆ కాన్సెప్ట్తోనే సినిమాని తెరకెక్కించింది ఫిలిం టీం. ఫైటర్ పైలట్ పాత్రలో వరుణ్ తేజ్ పాతుకుపోయాడు. పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. ఇక మాజీ మిస్ వరల్డ్ అయిన బాలీవుడ్ లేడీ మానుషి చిల్లర్ కూడా తన పాత్రలో పాతుకుపోయింది. మిగతా వాళ్లు కూడా తన పాత్ర మేరకు పర్లేదనిపించారు. ఇక శక్తి ప్రతాప్ సింగ్ మేకింగ్ సినిమాకు ప్లస్ అయింది. సాంగ్స్, మ్యూజిక్, సినిమాటోగ్రఫీతో పాటు విజువల్ ఎఫెక్ట్స్ కి బానే మార్కులు పడుతున్నాయి. కాకపోతే స్లో నరేషన్, ఫైటర్ జెట్ సీన్స్ లో కన్ఫ్యూజన్ వల్ల మిక్స్డ్ టాక్ పెరిగింది. ఓవరాల్ గా మాత్రం ఆపరేషన్ వ్యాలంటైన్ కి పాజిటివ్ టాకే వస్తోంది. టైటిల్ తోనే ఆకట్టుకున్న భూతద్దం భాస్కర నారాయణ మూవీ థియేటర్స్ లో సందడి చేస్తోంది. కథనం విచిత్రంగా ఉన్న స్లో నరేషన్ వల్ల ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ పెరిగింది. వెన్నెల కిషోర్ లీడ్ రోల్ లో వచ్చిన చారీ 111 ట్రైలర్ కి వచ్చిన స్పందనతో పోలిస్తే థియేటర్స్ లో ఈ సినిమాకు మిక్స్డ్ టాకే వస్తోంది. కామెడీ జానర్ అంటే సక్సెస్ మినిమం గ్యారంటీ అంటారు. అదే ఇక్కడ మిస్ అవుతోంది.